One clarification from each one party. One clarification from one. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారి యొక్క ప్రసంగంలో ఈ మెడికల్ అంశం అనేది వచ్చింది. ముఖ్యంగా ఏంటంటే ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ గారు సంగారెడ్డికి వచ్చినప్పుడు మెడికల్ కాలేజు మంజూరు ఇస్తామని వారు చెప్పడం జరిగింది. వారు అనేక విషయాలు ఈ రాష్ట్రానికి చేసే అభివృద్ధిలో మరి వారు ప్రసంగంలో చెప్పడం జరిగింది. ఈ యొక్క మెడికల్ అంశాన్ని కూడా మీ ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాను. సంగారెడ్డి హెడ్ క్వార్టరు దాని దాదాపు 10 నియోజకవర్గాలకు సంబంధించిన పేద ప్రజలు అక్కడికి వస్తారు కాబట్టి ఆ విషయాన్ని వారు మరి మీ ద్వారా తొందరగా ఆ యొక్క మెడికల్ కాలేజ్ శాంక్షన్ ఇచ్చినట్టయితే మేము వారికి ఘనంగా స్వాగతం కలిపి వారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవాలని మరి ఆ ప్రాంత శాసనసభ్యునిగా నేను మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. One clarification from each party. Jamayam. Raja Singh garu. అధ్యక్ష, మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారికి మళ్ళొకసారి యాద్ చేపిస్తున్నా. ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్ గురించి నేను చెప్పిన అది 1 year తర్వాత 2 years తర్వాత వాళ్ళకి చెక్ దొరుకుతుంది. అంటే పెళ్లిలోనే వాళ్ళకి మనం అట్లాంటి చెక్ ఇవ్వచ్చా, అట్లాంటి ఏదైనా మనం ప్లాన్ చేసినామా అనేది ముఖ్యమంత్రి గారికి కోరుతున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష, సంగారెడ్డి శాసనసభ్యులు గౌరవనీయులు జగ్గారెడ్డి గారు సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ కావాలన్నారు అధ్యక్ష. అధ్యక్ష, నేను సంగారెడ్డి ఒక చోటనే కాదు, ఒక 5-6 చోట్ల మెడికల్ కాలేజీ మీకు తప్పకుండా శాంక్షన్ చేస్తామని చెప్పిన. ఎస్, వి స్టాండ్ బై ఇట్. ఎందుకంటే అధ్యక్ష, తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. మొన్న కూడా నేను 2 ప్రకటించినాను, ములుగు, నారాయణపేట. ఆ జిల్లాలు కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం, కొన్ని మండలాలు చేయబోతా ఉన్నాం. సో ఇప్పుడు మెడికల్ కాలేజీ ఇంచుమించుగా ప్రతి జిల్లా కేంద్రంలో ఒకటి రావాలి అధ్యక్ష, మనం కోరుకునేది. గత టర్మ్లో 4 చోట్ల తెచ్చుకున్నాం: సూర్యాపేట, నల్లగొండ, మహబూబ్ నగర్, సిద్దిపేట మహబూబ్ నగర్లో క్లాసులు స్టార్ట్ అయినాయి. మనకు లక్కీగా యాదాద్రి భువనగిరి జిల్లాకేమో ఎయిమ్స్ కలిసి వచ్చింది అధ్యక్ష. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ కూడా అక్కడ వచ్చింది. సో ప్రైవేట్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి అని ఒక పరిగణలోకి తీసుకొని తప్పకుండా తీసుకొని పోవాలి అధ్యక్ష. ఇంకోటి, విద్యా సంస్థలు కూడా మొత్తం హైదరాబాద్లో సింక్రనైజ్ చేసి ఇక్కడ కంజెషన్ చేసుకొని ఇబ్బంది పడడం కూడా కరెక్ట్ కాదు. వరంగల్ పట్టణాన్ని 2nd లార్జెస్ట్ సిటీగా గుర్తించి అక్కడ కూడా పెడతా ఉన్నాం. తప్పకుండా జగ్గారెడ్డి గారు చెప్పినటువంటి దాన్ని అక్కడ సంగారెడ్డిలో మెడికల్ కాలేజ్ వస్తుంది గ్యారంటీగా. ఆ ప్రయారిటీ వారు ముందు పెట్టాలని అడుగుతూ ఉన్నారు. ముందు వరుసలోనే మీరు గ్యారంటీ చేస్తామని చెప్పి నేను వారికి హామీ ఇస్తూ ఉన్నాను. వీలైన తొందరలో ఆ శాంక్షన్ కూడా చేస్తాం. ఎందుకంటే ఎట్లా చేయాలి, ప్రతి జిల్లా కేంద్రం పెట్టుకోవాల్సిందే. సంగారెడ్డి పాత జిల్లా కేంద్రం కాబట్టి 100% అక్కడ వీలైన తొందరలో చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. వారికి ఇంటిమేషన్ కూడా ఇస్తామని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మిత్రులు రాజాసింగ్ గారు కళ్యాణ లక్ష్మి చెక్స్ విషయంలో అడిగినారు. మీరు చెప్పే అనుభవం మాత్రం రాష్ట్రంలో ఎక్కడ లేదు. సంవత్సరం తర్వాత చెక్ ఇచ్చే పద్ధతి నాకు తెలిసి ఎక్కడ ఏ నియోజకవర్గం నాకు ఇప్పటివరకు అయితే రిపోర్ట్ కాలే. నేను ఫస్ట్ టైం వింటున్నా. కళ్యాణ లక్ష్మి చెక్కు ఇచ్చే అధికారం మీకు ఇచ్చినారు, ఫైల్ మీద సంతకం పెట్టే అధికారం కూడా శాసనసభ్యులకే ఉంది, చెక్కు పంపిణీ చేసే అధికారం కూడా శాసనసభ్యులకే ఉంది. కాబట్టి ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. మీ దగ్గర ఏదైనా ప్రత్యేకంగా ఉంటే మీరు నాకు రిపోర్ట్ చేయండి, ఇమీడియట్గా దాన్ని సెటిల్ చేద్దాం. కాబట్టి మీరు ఆ అధికారం ఎమ్మెల్యేలకే ఉండాలని కూడా నేను కోరుకుంటా ఉన్నా. ఇక్కడ అవినీతి జరగద్దు, కరెక్ట్ జరగాలంటే శాసనసభ్యులకే ఉంటే మంచిది. కాబట్టి మంచిగా ఇంప్లిమెంట్ అవుతా ఉంది, దాని ఇబ్బంది లేదు. మీ ఒక్క దగ్గర ఏదైనా ఉంటే చెప్పండి, తప్పకుండా దాన్ని రెక్టిఫై చేద్దామని మనం చేస్తామని అధ్యక్ష.